అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవీ నవరాత్రుల్లో రెండో రోజు అయినటువంటి అమ్మవారికి గాయత్రి రూపంగా కొలుస్తారండి ఈరోజైతే. సో ఈరోజు గాయత్రి రూపం పులిహార వచ్చి నైవేద్యం పెడతారు. నేనైతే ముందుగా నిన్న చేసినటువంటి పూజకు సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో అవి స్నానం చేసుకుని వచ్చి తల స్నానం చేసుకుని వచ్చి ఆ పూజ దగ్గర ఉన్నటువంటి సామానం అన్నీ తీసేసుకున్నాను. దేవుడి దగ్గర పటానికి పెట్టిన పువ్వులు కానీ ఇంకా ఏదైనా తీసుకుని ఒక కవర్లో అయితే వేసుకుంటానండి. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పాడేయను. పువ్వులు కానీ దేవుడి దగ్గర పెట్టిన మరేది ఏ వస్తువైనా ఒక కవర్లో పెట్టుకుని బయట గంగానదిలో కాలువల్లో ఉంటాయండి మాకు ఇక్కడ. మేమైతే ఇంకా కాలువల్లో అయితే వేస్తామన్నమాట. ఒకవేళ ఆ సౌకర్యం లేకపోతే కనుక పచ్చని చెట్లు మొదల్లో అయినా వేసుకుంటారు. దేవుడి దగ్గరే కదండి, ఏముంటాయి మహా అయితే పువ్వులు అక్షింతలు ఇట్లనే ఉంటాయి కదా రోజు చేసుకునేవి. నేను ఇక్కడ మాకు వేప చెట్టు ఉంటుంది, లేదంటే అక్కడికి పట్టుకెళ్ళలేని పక్షంలో వేప చెట్లుకో లేకపోతే కొబ్బరి చెట్టుకో మొదల్లో అట్లా వేస్తూ ఉంటాను అనమాట. నా పద్ధతిలో నేను చెప్తున్నాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు తప్పనిసరిగా కామెంట్లు అయితే పెట్టండి. ఈరోజైతే నేను చామంతులు అలాగే మందారాలు రెండిట్లతోనే నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. అమ్మవారికి ఈరోజు పులిహార ప్రసాదం చేద్దామని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర ఆ రకంగా సదురుకుని వంటింట్లోకి వచ్చాను అనమాట. నేనైతే ఇంకా పులిహారకి అందరూ ఎలా చేసుకుంటారో తెలియదు కానీ అందరూ కామన్గా మామూలుగా ఒక్కలాగే చేస్తారు. నేనైతే ఇంకా అన్నం వేడి వేడి రైస్లో కొంచెం అల్లమోను నానబెట్టిన ఆవాలు 2 కుమ్మునివి వేడివేడి అన్నంలో మధ్యలో పెట్టేసి కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసి మగ్గబెట్టేస్తాను అనమాట. ఈలోగా తాలింపు అయ్యేలాగా అది ఫ్లేవర్ అనేది పట్టుకుని ఉంటుంది. ఇలాగా మనం అన్నీ తాలింపు పెట్టేసుకుని పులిహార తాలింపు అంటే ఇంకేముంటుందండి, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఓపుకుండ వేసుకుంటానంటే జీడిపప్పు, ఇలా ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా చింతపండు పులుసు వేసేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే కదా, పసుపు ఉప్పు వేసుకుని ఇంకా ఆ రకంగా అయితే నేను కూడా చేసుకుంటాను. ఇంకా పులిహార కూడా కలిపేసుకున్నానులేండి. కలిపేసుకుని పిల్లలకి ప్రొద్దుటే క్యారేజీలు కదండి, బంగాళదుంప కుర్మ వండాను అనమాట. అంటే వాళ్ళకి మొన్న వర్షాలకి తుఫాను కురిసిన వర్షాలకి సెలవులు ఇచ్చారు కదండి, ఇక కాలేజీలు అయితే పెట్టేశారనమాట. అప్పుడే ఇంకా ఇవ్వలేదు సెలవులు. ఇంకా వాళ్ళకని బంగాళదుంప కుర్మ అలాగే కొబ్బరి చట్నీ కూడా చేస్తాను అనమాట. అదే టైంలో ఇంకా అమ్మవారికి అన్నీ అలంకరించుకునే ఉన్నాను కదండి. ఇంకా మళ్ళీ వచ్చి దీపం ముట్టించేసుకుని అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటున్నాను. మన దగ్గర అరటిపళ్ళు సౌకర్యం లేనప్పుడు ఇలాగ 2 వక్కలు అక్షింతలు ₹1 డబ్బు పెట్టుకుని మనం అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకుంటున్నానండి. నేనైతే కలసం పెట్టి అయితే చేయట్లేదు. రోజు నిత్య పూజ ఎలా చేసుకుంటానో అలాగే కొంచెం ప్రత్యేకించి అమ్మవారికి ప్రసాదం చేసుకుని నేను ఈ 9 రోజులు చేసుకుందాం అన్నట్టుగా చేస్తున్నానండి. అంతే. కలసం పెడితే చాలా నిష్టగా ఉండాలి, అమ్మవారిని చాలా నిష్టగా కొలుచుకోవాలి, కిందే పడుకోవాలి, చాలా నిష్టగా ఉండాలండి. ఆ రకంగా అయితే చేసుకోవాలి. అలాగే ఇంకా కుంకుమతో మన ఇష్టం, మనకి ఏ రకంగా కొలిచిన అమ్మవారు పలుకుతారండి. ఇంకా నేనైతే కుంకుమతో పూజ అయితే చేసుకుని ఇదిగోండి ఇంకా ప్రసాదం కూడా నివేదించేసి ఇంకా చివర్లో అయితే హారతి ఇచ్చేసుకుంటానండి. ఇంక ఈ రకంగా అయితే నేను పూజ చేసుకున్నాను. మీరు ఏ రకంగా చేసుకున్నారో నాకు తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి. ఈరోజు నైవేద్యం వచ్చేసి నేను పులిహార కింద చేసుకున్నాను అనమాట అమ్మవారికి. ఇదండి ఇవాళ ఈ వీడియో. అయితే మీ అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్ మరింత ఎదురుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.